కవిత్వంతో పాటు సిద్ధారెడ్డి గారిలో నాకు బాగా నచ్చింది వ్యక్తిత్వం. వారితో నాకు 2 దశాబ్దాల సాన్నిహిత్యం ఉంది. 2004 నుంచి ఇప్పుడు 2024 వరకు దాదాపు 20 ఏళ్ల పాటు చాలా దగ్గరగా వారిని చూశాను, వారితో పనిచేసే అవకాశం నాకు లభించింది. అయితే వ్యక్తిత్వం అనేది ఎప్పుడు బయటకు వస్తుందంటే సమయం సందర్భం వచ్చినప్పుడు మనిషి యొక్క నిజస్వరూపం బయటకు వస్తుంది. ఈ రోజుల్లో ఏంటంటే ఒకరి మెప్పు పొందడానికో, ఒక పదవి పొందడానికో, ఏదో ఒక లబ్ధి పొందడానికో తన ఆలోచనలు మార్చుకుంటుంటారు, తమ అభిప్రాయాల్ని మార్చుకునేటువంటి కాలం ఈ కాలం. కానీ సిద్ధారెడ్డి గారితో 2 విషయాలు, నేను చాలా ఉన్నాయి కానీ ఒక 2 విషయాలు మీ ముందు ప్రస్తావించదలుచుకున్నాను. నేను సిద్దిపేట శాసనసభ్యుడిగా ఉన్నాను, సార్కు డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా ఉన్నారు. అప్పుడు ప్రమోషన్లు వచ్చినాయి, ప్రిన్సిపల్స్గా ప్రమోషన్లు వచ్చినాయి. సార్ చాలా సంశయిస్తూ ఉన్నారు, ప్రమోషన్ తీసుకోవాలా వద్దా అని. ఆ సందర్భంలో నేను కలిస్తే, సార్ మీరు తప్పకుండా ప్రమోషన్ తీసుకోవాలి అని నేను ఏదో ప్రోత్సహించాను. సరే, వారు ప్రిన్సిపల్గా పదోన్నతి తీసుకొని కామారెడ్డి కాలేజీలో ప్రిన్సిపల్గా చేరారు. అంత సంవత్సరం కూడా కాలే, కొద్ది మాసాల్లోనే నాకు ఈ ప్రిన్సిపల్ పదవి వద్దు, తిరిగి నేను లెక్చరర్గా సిద్దిపేటకే వెళ్తాను అని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకోసం తీసుకున్నారు? ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం నడుస్తూ ఉంది. నేను ప్రిన్సిపల్గా ఉంటే ఉద్యమానికి నేను కాంట్రిబ్యూట్ చేయలేకపోతున్నాను. ప్రిన్సిపల్గా నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, కాలేజీ విధులు పెట్టి వెళ్ళలేను, సమయం చిక్కడం లేదు. ఇంత ఉద్యమం జరుగుతున్నటువంటి ఈ సమయంలో నేను నా కవితల రూపంలో, రచనల రూపంలోనో, ఉపన్యాసాల రూపంలోనో ఉద్యమానికి సహకరించాలి అని చెప్పి తెలంగాణ ఉద్యమం కోసం, రాష్ట్ర సాధన కోసం తన పదోన్నతిని వదులుకొని తిరిగి రివర్షన్ తీసుకొని లెక్చరర్గా చేరారు.